న్యూస్ సైఫ్ పై దాడి కేసులో దుండగుడు దొరికాడా? ఛత్తీస్గఢ్ లో రైల్వే పోలీసులకు చిక్కిన అనుమానితుడే అసలు నిందితుడా? ట్రైన్ లో పారిపోతూ ఆర్పీఎఫ్ వలకు చిక్కిన ఆకాష్ కనోజియా అసలు కథ ఏంటి? బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ పై దాడికి పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైఫ్ పై దాడి చేసిన వ్యక్తిని ఆకాష్ కైలాష్ కన్నోజియాగా గుర్తించారు. అతడి వయసు 31 సంవత్సరాలని పోలీసులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ రైల్వే స్టేషన్ లో ఆకాష్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ముంబై హౌరా జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ లో దుర్గ్ రైల్వే స్టేషన్ కు చేరుకోగానే ఆకాష్ ను శనివారం మధ్యాహ్నం 2 గంటలకు అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తెలిపింది. వీడియో కాల్ ద్వారా ముంబై పోలీసులతో మాట్లాడి నిందితుడు అతడే అని రైల్వే పోలీసులు ధృవీకరించుకున్నారు. ముంబై పోలీసులు అందించిన సమాచారంతో దుర్గ్ స్టేషన్లో 2 టీంలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్నామని ఆర్పీఎఫ్ వర్గాలు తెలిపాయి. ఆకాష్ ని ఆర్పీఎఫ్ పోలీసులు అడ్డగించి ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించగా తొలుత నాగపూర్ అని చెప్పిన ఆకాష్ తర్వాత బిలాస్పూర్ అని మాట మార్చడంతో వారి అనుమానం బలపడింది. తమదైన శైలిలో ఆకాష్ ని విచారించి అదుపులోకి తీసుకుంది ఆర్పీఎఫ్ అదుపులో ఉన్న నిందితుడిని ముంబై పోలీసులు తమ అదుపులోకి తీసుకుని విచారణ జరపనున్నారు. ముంబైలో సంపన్నులు నివసించే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో సద్గురు శరణ్ బిల్డింగ్ 12వ అంతస్తులో బాలీవుడ్ హీరో సైఫ్ సొంత ఫ్లాట్ ఉంది. గురువారం తెల్లవారుజామున 2 గంటలకు సైఫ్ ఇంట్లో చోరీ యత్నం, ఆయనపై దాడి ఘటన చోటు చేసుకుంది. తన ఇంట్లో అర్ధరాత్రి పూట చోరీకి యత్నించిన దుండగుణ్ణి అడ్డుకునేందుకు సైఫ్ ప్రయత్నించగా ఆయనపై నిందితుడు కత్తితో దాడి చేసి పారిపోయాడు. అనంతరం తీవ్ర గాయాలతో సైఫ్ లీలావతి ఆసుపత్రిలో చేరారు. సైఫ్ సర్జరీ చేసిన వైద్యులు అతడి వెన్నెముక నుంచి కత్తి ముక్కను బయటికి తీశారు. సైఫ్ ఆరోగ్యం కుదుటపడ్డంతో ఐసీయూ నుంచి ఆయన్ను ప్రత్యేక రూమ్ కు తరలించారు. మరో 2 రోజుల్లో సైఫ్ ను డిశ్చార్జ్ చేస్తామని లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆకాష్ కన్నోజియాను విచారించిన తర్వాత అతడి మోటివ్ ఏంటో తెలుసుకోనున్నారు ముంబై పోలీసులు. అతగాడు దొంగతనం కోసమే సైఫ్ ఇంట్లో చొరబడ్డా లేక ఈ దాడి ఘటనలో ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అనేవి పోలీస్ ఇంట్రాగేషన్లో తేలనుంది. తమ కుమారుడి కేర్ టేకర్ ను కాపాడేందుకే దుండగుడితో పోరాడి సైఫ్ గాయాల పాలయ్యారని ఆయన భార్య బాలీవుడ్ నటి కరీనా కపూర్ తెలిపారు. దుండగుడు ఆవేశంగా తన భర్తను పొడిచాడని, అందుకే తీవ్ర గాయాలయ్యాయని ఆమె చెప్పారు.